హలో గైస్, వెల్కమ్ టు సంజూస్ బిగ్ బాస్ ఛానల్. నేనైతే మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. నేను మరి ఆ వీక్ ఈ వీక్ అని కాదు, ఎంటైర్గా ఈ వీక్లో అసలు ఏం జరిగింది అనేది సింపుల్గా 3 ముక్కల్లో చెప్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక నా ఛానల్ కానీ నా రివ్యూస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గైస్, అండ్ లైక్ మై ఛానల్ ఆల్సో. ప్రజెంట్ ఈ వీక్లో అయితే పెద్దగా అంతగా చెప్పుకోవడానికి అయితే అంత ఇంట్రెస్టింగ్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ ఒక రీతు చౌదరి యొక్క బాల్ గేమ్ అయితే ఒకటి జరిగింది. అదైతే కొంచెం పర్వాలేదు, బాగానే జరిగింది. శ్రీజ ఫ్లోరా కొంచెం ఇద్దరు కలిసి ఆడి మరి రీతునైతే మొత్తానికి రీతు 4 balls తెచ్చుకున్నా సరే రీతు బలం ముందు అయితే శ్రీజ ఆగలేకపోయింది. సో తనైతే డెఫినెట్గా పోక్ చేసింది అనిపించింది. బూతులు మాట్లాడుతున్నావు అలా ఇలా కొంచెం శ్రీజ ట్రిగర్ అయిపోయింది. బట్ బాల్స్ వేయడంలో అయితే ఫ్లోరా షైనీ గారు బాల్స్ బాగా వేశారు. బయట సిచ్యువేషన్ అయితే తెలియలేదు. కోర్స్ అందరికీ తెలుసు బిగ్ బాస్ అది రీతు చౌదరి కోసం ప్లాన్ చేశాడని చెప్పి. బట్ ఫేట్ ఏంటి అంటే కనుక అదేమో ఫ్లోరా గారు గెలుచుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఫ్లోరా గారు అయితే గెలుచుకున్నారు. సో అలా ఫ్లోరా గారు అయితే నామినేషన్స్లోంచి అయితే బయటకైతే సేవ్ అయిపోయారు. దాని తర్వాత రీతు కూడా పాపం బాగా బాధపడుతుంది, నాకు ఎప్పుడు లక్ ఉండదు అది ఇది అని చెప్పేసి. పాపం అది నిజంగానే బాధపడింది. కానీ గేమ్ అయితే చాలా బాగా ఆడింది, టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. అందరూ అయితే రీతు మీద పడిపోయింది అది ఇది అంటున్నారు. అది ఫిజికల్ టాస్క్ జరుగుతున్నప్పుడు అది అమ్మాయిలే కాబట్టి సో ప్రాబ్లం లేదు. నిజంగా ఇఫ్ ఇట్ ఈజ్ ఒక బాయ్ గర్ల్ ఉంటే మనం కొంచెం ఆలోచించాలి, అలా ఉండకూడదని. సో అది వాళ్ళకి తెలుసు. శ్రీజ ఎంత లీన్గా ఉంటుంది, రీతు ఎలా ఉంటుందో తెలుసు. సో అది గేమ్ అయినప్పుడు అది అలా ఆడడంలో నాకైతే అంత తప్పేమైతే అనిపించలేదు. అంత తను లిమిట్స్ దాసి ఆడినట్టు కూడా ఎక్కడ అనిపించలేదు. బాగా ఆడిందని అయితే నాకైతే అనిపించింది. కొంచెం ఆ డిమాండ్కి దూరంగా ఉంటే కనుక రీతు చౌదరి ఆట అయితే గేమ్ అయితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ వీక్ ఓటింగ్స్ కనుక చూస్తే కనుక డెఫినెట్లీ ప్రియా, కళ్యాణ్ కొంచెం లీస్ట్లో ఉన్నారనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ పర్వాలేదు బాగానే ఉన్నారనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. అతని గేమ్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఆ కిచెన్లో నుంచుని మూతు ముడుచుకుని అంత చెప్పినా సరే అతను ఎందుకు అంత హైప్ చేశారో, వాళ్ళ వైఫ్తో మాట్లాడి అంత హైలైట్ చేశారో నాకైతే మరి అర్థం కావట్లేదు గైస్. స్టిల్ అతను ఇంకా గొడవలే, అసలు కనిపించడు. ఏదో ఉన్నామంటాడు. మండే రోజు తప్పితే మీరు రిమైనింగ్ టైంలో ఎప్పుడైనా అతని వాయిస్ విన్నారా? ఏదో సంజన ఏదైనా గొడవ పడితే సంజన ఏదైనా చేస్తే దాన్ని అరవడానికి తప్ప అతను దేనికి అయితే కనుక ఎక్కడా స్క్రీన్ మీద అయితే కనిపించట్లేదు. సో మీరే చూసి అయితే ఓట్ చేయండి. తన బదులు వేరే మంచి వాళ్ళు ఎవరైనా వేరే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పటికే షో అయితే అంత ఇంట్రెస్టింగ్గా అయితే నడవట్లేదు. అంత సూపర్ కంటెస్టెంట్లు ఎవరూ లేరని అనిపిస్తుంది. తనూజ గారు, భరణి, ఎమాన్యుయల్ తప్ప ఈ కామనర్స్ మేము అంతా ఇంత అని చెప్పేసి తెగ ఎక్స్ట్రాలు అయితే బాగా చేశారు. మరి నిన్న